హాయ్, మా అత్తమ్మ మాటకు స్వాగతం అండి. ఈవేళ ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నామండి. దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ. ఈ ఐటమ్స్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ఇందులో కావాల్సిన ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయ. ఈ ఐటమ్స్ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఆయిల్ పోసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిరకాయలు, కూడా వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా అందులో ఫిష్ ముక్కలు ముందు ఉప్పు మచ్చిగా శుభ్రం కడుక్కుని తర్వాత ఈ ఫిష్ ముక్కలు మసాలాలో వేయాలి. కారం, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత అయితే మటన్ ఇచ్చి మగ్గిన తర్వాత చిక్కగా చింతపండు చిక్కగా తీసుకొని వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. చేపల పులుసులోకి మామిడికాయ ఉంటేనే బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ముక్క ఇలా నిండుగా పొడవుగా తీసుకుని వేసుకోవాలి. మ్యాంగో ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది బొచ్చండి చేప పేరు. ఇది బాగా దగ్గరగా వచ్చాక ఆయిల్ కొంచెం పైకి తేరే వరకు ఉంచితే. చేపల కూరలో ఎప్పుడూ కూడా గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా పట్టుకుని ఇలా తిప్పితే సరిపోద్దండి. ఇలాగా తిప్పుకుని ఆ నూనె పైకి తేరే వరకు ఉంచుకుంటే ఇంకంతేనండి చేపల పులుసు రెడీ.